బ్లడ్ మార్క్తో ఏపీలో పోలింగ్ ఘట్టం ముగిసింది. ఇప్పుడు ఈవీఎంల పనితీరు, ఎన్నికల అధికారుల వైఖరి, పోలింగ్ ఏర్పాట్లలో లోపాలు, వీటిపై రచ్చ రోడ్డెక్కింది. ఏపీలో పోలింగ్ నిర్వహించిన తీరుకు నిరసనగా ధర్నాకు సిద్ధమయ్యారు. మరోవైపు ఈవీఎంలపై సంచలన ఆరోపణలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఈవీఎంల మొరాయింపు వెనుక కుట్ర ఉందని ఆరోపించారు కేఏ పాల్. నర్సాపురంలో తనకు 60% ఓట్లు పడ్డాయన్నారు. అయినా అక్కడ వైసీపీనే గెలుస్తుందన్నారు పాల్. జగన్కు ఓటు పడేలా ఈవీఎంలలో చిప్పు పెట్టారని ఆరోపించారు ఆయన. రష్యా అధ్యక్షుడు పుతిన్తో కలిసి ప్రధాని మోదీ ఈవీఎంలలో చిప్పు పెట్టించారన్నారు. రష్యన్ సాఫ్ట్వేర్తో ఈవీఎంలను కంట్రోల్ చేశారని సంచలన కమెంట్స్ చేశారు. ఈ విషయంలో చంద్రబాబుకి ఇప్పుడు కనువిప్పైందన్నారు పాల్. గంటలకు అయిపోవాలి, మరలా 12 గంటలు ఉదయం 6, మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం 6 అంటే 21 గంట తర్వాత కూడా సీలింగ్ అవ్వలేదు. అంటే ఏమవుతుంది లోపల? ఎవరు నొక్కుంటున్నారు బటన్లు? ఇలాగే అవినీతిగా ఎలక్షన్ చేయడానికి దేశమంతటా మోదీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నారు. జగన్కి ఓట్లు వేయించడానికి కంప్యూటరైజ్ చేశారు రష్యన్ ఎక్విప్మెంట్తో, చిప్తో. రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ ఇక్కడ ఐటీని పంపించి ఇక్కడ ఐటీ చిప్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ సత్యాన్ని తెలుసుకున్నారు. ఎవరు గెలిపిస్తున్నారు? ఎలక్షన్ కమిషన్. ఈవీఎం మెషిన్లు ఎవరి కంట్రోల్ ఉన్నాయి? ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఎవరి కంట్రోల్ ఉంది? సెంట్రల్ ఎలక్షన్. నేను ద్వివేది గారిని బ్లేమ్ చేయలేదే. ఆయన ఆర్డర్స్ తీసుకుంటున్నారు అక్కడ ఢిల్లీ అరోరా నుంచి. ఆ అరోరా ఎవడు? హూ హ్యాస్ అపాయింటెడ్ అరోరా? Does that fellow has brain? Does he have common sense? అన్ని ఎలక్షన్లు బంద్ చేయాలి. ఇంటర్నేషనల్ మానిటర్స్ రావాలి, జిమ్మీ కార్టర్ గ్రూప్ రావాలి, యునైటెడ్ నేషన్స్ రావాలి. లేదంటే మరలా బీజేపీకి 125 రాని బీజేపీ 200-225 వచ్చి అక్కడ కేసీఆర్కి 15-16, ఇక్కడ జగన్కి 20-25 ఇలాగా అందరినీ భయపెట్టి, నితీష్ కుమార్ని భయపెట్టి కంట్రోల్ చేసి పవర్లో రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈవీఎంల విషయంలో జరిగిన అక్రమాలకు నిరసనగా తాను నిరాహార దీక్ష చేపడతా అన్నారు కేఏ పాల్. యువత పెద్ద సంఖ్యలో తనకు మద్దతుగా తరలి వస్తేనే తాను దీక్ష చేపడతానని కండిషన్ పెట్టారు కేఏ పాల్. నాకు ఓటేశారు మినిమం 60%, కానీ రిజల్ట్ మాత్రం ఈరోజే చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ జగన్ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంతా అవినీతి జరిగింది ఈవీఎం విషయం. నిజంగా 100,000 మంది కుర్రాలు, అమ్మాయిలు, అబ్బాయిలు, యూత్ అన్ని పార్టీల నుంచి వస్తే 10 గంటలకు మీరు రండి, మీరు నాతో ఉన్నారని రుజువు, ముందు ఇదంతా అందరికి పట్టండి, నేను నిరాహార దీక్ష డిక్లేర్ చేస్తాను మీరు వస్తే. పాల్గారు మార్చుదాం, రాష్ట్రాన్ని దేశాన్ని మార్చుదాం అని ఉంటే మీరు రండి, నేను మీతో పాటు కూర్చుంటాను ధర్నాల. నేను ఒక్కను కూర్చోను, మీరు వస్తేనే కూర్చుంటాను. మార్పు మీకు కావాలి కదా. నిరాహార దీక్ష డిక్లేర్ చేస్తాను మీరు వస్తే, ఎలక్షన్ 6 గంటలకు. జగన్ మోదీ చేతిలో పావు కాబోతున్నారన్నారు కేఏ పాల్. తమిళనాడులో జయలలిత విషయంలో ఏం జరిగిందో జగన్ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. నేను పర్సనల్గా నర్సాపురం ఎంపీ కాన్స్టిట్యున్సీకి 50 పోలింగ్ బూతులకు వెళ్ళా. అందులో 45 పోలింగ్ ఈవీఎం మెషిన్లు పనిచేయాల. 45 1 by 1 కౌంట్ చేసి ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు వాళ్ళు ప్రిపేర్ చేయాలి. చేశారా? లేదు. సరికదా 7 నుండి 9:45 వరకు లూథరన్ గ్రౌండ్స్కి వెళ్ళాం. చూసారు మీరు? అక్కడ లూథరన్ అక్కడ కూడా పనిచేయాల. స్కూల్ గ్రౌండ్స్కి వెళ్ళాం, అక్కడ పనిచేయాల. పబ్లిక్ ప్లేస్ ఏరియా వెళ్ళాం, పోలింగ్ బూత్లకి అక్కడ ఒకే ఒక దగ్గర 60-70 మంది పోల్ చేస్తున్నారు, 100 మంది అక్కడ పనిచేసింది. ఇదేంటిది తత్మాయాన్ని పనిచేయకపోవడం? అంటే 50లో 45 అంటే 100% 10 గంటల వరకు పోలింగ్ పనిచేయాల. వీళ్ళేమో ఏమంటారు 10% పోల్ అయిందని. ఏంటి డ్రామా? అందుకే ద్వివేది గారికి ముఖం చూపించుకోవడానికి సిగ్గేసి వాళ్ళ అసిస్టెంట్ని కలమంటారు. అక్కడ ఆపడానికి ట్రై చేశారు. నేను బయటాయించడానికి రెడీ అయ్యా.
తిడితే లోపలికి ఎంట్రన్స్ ఇచ్చారు. ఇదేంటిది? జగన్ ముఖ్యమంత్రి కాకముందే ఇంత అవినీతి అయితే ఇంకా ఆయన ముఖ్యమంత్రి అయితే ఇంకెంత అవినీతి ఉంటుంది? మోదీ చెప్పినట్టు చేయాల. జగన్ బుర్రబెట్టుకో, నువ్వు 1000 రెట్లు చిన్నోడు జయలలిత కంటే. జయలలిత లోపలికి వెళ్ళింది హాస్పిటల్కి, తిరిగి రాలా. 75 రోజులు కుక్ చేశారు లోపట. అర్థమైందా? నువ్వేదో అనుకుంటున్నావు నీకు పవర్ ఉందని. వాళ్ళు చెప్పినట్టు బానిసల్లా చేసే కంటే అడుక్కు తినడం బెటర్. కేఏ పాల్ని చూసి నేర్చుకో. ప్రపంచంలో ఎప్పుడు అడుక్కోలే, అందరికీ డిమాండ్ చేశా, కమాండ్ చేశా, రూల్స్కు. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు బుర్రతో మనోనేత్రాలు తెరవబడ్డాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం అమరావతి నుంచి మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, ఈవీఎంల ప్రాబ్లంపై ఇప్పటికే ఢిల్లీకి సీఎం పయనమయ్యారు. సో ఇప్పుడు కేఏ పాల్ కూడా సిఈసిని కలవబోతున్నారని తెలుస్తుంది. ఆయనకు అపాయింట్మెంట్ దొరికిందా? దీనికి సంబంధించి మీ దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ ఉంది? రాష్ట్రంలో చెదురుమదురు హింసాత్మక ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగు ప్రశాంతంగా ముగిసింది. దాదాపుగా నిన్న ఉదయం నుంచి కంట్రోల్ రూమ్లో ఎన్నికల సంఘం అధికారులు పోలింగ్ సరళి, ఓటింగ్ శాతం మీద సుదీర్ఘమైనటువంటి కసరత్తు అర్ధరాత్రి వరకు కూడా కొనసాగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఫైనల్గా పోలింగ్ పర్సంటేజీ 79.64% ఎన్నికల్లో నమోదైనట్టు ఎన్నికల సంఘం అధికారులు అధికారికంగా ప్రకటించారు. సో ఈ సమయంలోనే పోలింగ్ పర్సంటేజీ మీద కసరత్తు జరుగుతున్న ఈ సమయంలోనే రాత్రి కేఏ పాల్ ఎన్నికల సంఘం కార్యాలయం దగ్గరకు వచ్చి కొంత అడావుడి చేశారు. దాదాపుగా గంటన్నర సేపు ఆయన ఎన్నికల సంఘం కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఒకవైపు ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తన అధికారులతో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సరళి, పోలింగ్ పర్సంటేజీ, రీపోలింగ్ ఎక్కడ నిర్వహించాలనే అంశాల మీద ఆయన కసరత్తు చేస్తూ చాలా బిజీగా ఉన్న సమయంలో కేఏ పాల్కు వచ్చి కొంత అడావుడి చేశారు. తనకి ఎన్నికల సంఘం అధికారులు తన దగ్గరికి వచ్చి సమాధానం చెప్పాలి, ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం అనేక అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయని ప్రధానంగా డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం అధికారులు తనకి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన సరికొత్త ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రష్యన్ టెక్నాలజీని ఈసారి ఉపయోగించారు. మన దగ్గర ప్రవేశపెట్టినటువంటి ఈవీఎంస్లో రష్యన్ చిప్స్ను అమర్చి వేరే వాళ్ళకి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్కి గెలిపించడం కోసం ఇదంతా కుట్ర చేశారని ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన కంటెస్ట్ చేసినటువంటి, పోటీ చేసినటువంటి నర్సాపురంలో అనేక అక్రమాలు, అవినీతి జరిగాయి. ముఖ్యంగా మొత్తం నియోజకవర్గం వ్యాప్తంగా కూడా 100కి 60 నుంచి 70 మంది తనకు ఓటేసినట్టు బయటకు వచ్చి చెప్పారు. కానీ హెలికాప్టర్కు గుర్తుకు ఓటు వేస్తే ఫ్యాన్ గుర్తుకు పడ్డట్లు బయటకు వచ్చి అనేక మంది తనకు ఫిర్యాదులు చేశారని, ఆ రోజు పోలింగ్ సరళి తెలుసుకోవడానికి అనేక పోలింగ్ బూతులు తిరిగినా ఎక్కడ చూసినా కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కనిపించిందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా నర్సాపురంలో పోలింగ్ రద్దు చేసి మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికను కూడా రద్దు చేయాలని ఆయన ప్రధానంగా ఒక డిమాండ్ అయితే చేస్తున్నారు. ఈ అంశాల మీద ఎన్నికల సంఘం ప్రధానాధికారిని గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి రాత్రి ఆందోళన చేసిన తర్వాత మళ్ళీ ఆయన కలిసి వినతిపత్రం సమర్పించి అంశాలన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం సిఈసిని కూడా కలిసి వాళ్ళ దగ్గర కూడా ఈ ఫిర్యాదు చేసి అవసరమైతే అక్కడ ఆందోళన చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తానని ఆయన పిలుపునిచ్చారు. కానీ కొన్ని షరతులు పెడుతున్నారు. తనతో యూత్, కొంత ముఖ్యమైనటువంటి ప్రజలు, ఓటర్లందరూ కూడా కలిసి వస్తేనే అవసరమైతే నిరాహార దీక్షకు దిగుతానని ఆయన చెప్తున్నారు. మరోవైపు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈవీఎంలో అక్రమాలు, అవినీతి జరిగాయని ఇప్పుడు ఆయన లేటుగా తెలుసుకున్నాడు. కానీ నాకు ఇదంతా ముందే తెలుసు అనేది కేఏ పాల్ చెప్తున్నాడు. ఇప్పుడు నేను చేసే ఉద్యమానికి చంద్రబాబుతో పాటు అన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా తనతోనే కలిసి రావాలి, దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం చేపట్టాలని ఆయన పిలుపునిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం కానీ, రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ మోడీ అటు ఆర్ఎస్ఎస్ కనుసన్నలో పనిచేస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో కేసీఆర్ గెలవటానికి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ గెలవటానికి ఈ విధంగా రష్యన్ టెక్నాలజీ ద్వారా రష్యన్ చిప్స్ని ఆ కంప్యూటర్లలో, ఈవీఎంస్లో అమర్చి మొత్తం కూడా ఫ్యాన్ గుర్తుకు పడేటట్టు చేశారనేది ప్రధానంగా ఆయన ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఇక నర్సాపురంలో పోలింగ్ జరగడానికి 2 రోజుల ముందు వరకు కూడా తనకే వేవు ట్రెండ్ కొనసాగిందని, కానీ అనూహ్యంగా చివరి 2 రోజులు మాత్రం మొత్తం పూర్తిగా పరిస్థితి మారిపోయిందని, దీనికి ఉదాహరణ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు స్వయంగా నాతో చెప్పారు, నేను ఓడిపోతున్నాను, 2వ ప్లేస్లోకి వెళ్ళిపోతున్నాను, పాలు మీరే గెలవబోతున్నారని స్వయంగా నాతో చెప్పారు. అంటే ఓటమిని తన ప్రత్యర్థులు ముందే అంగీకరించి తను గెలవబోతున్నానని చెప్పారు. కానీ ఆ రోజు పోలింగ్ సరళి చూస్తే కావాలని తన మీద నర్సాపురంలో కుట్ర చేసి నేను గెలుస్తున్నానని అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు పనిచేయకుండా చేశారని, ముఖ్యంగా హెలికాప్టర్కు గుర్తుకు పడకుండా ఫ్యాన్ గుర్తుకు పడేటట్టు చేశారని ఆయన సరికొత్తమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ అంశాల మీద ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం సిఈసిని కలిసి ఫిర్యాదు చేస్తాను, ఆ తర్వాత నిరాహార దీక్ష ఆందోళన చేపడతానని కేఏ పాల్ చెప్తున్నారు.